ఏంటి అలా చూస్తున్నా? ఓబే నాన్న, నాకు ఆకలేస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఏయ్, ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నని తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింటల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను.
ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తానమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చేయి. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కాదురా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. నా పెంకులు బాబాయ్! ఏంట్రా కవ్వం? ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. వద్దు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగురోడంట. పొరుగు రోడ్డు చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. పండవతలకి నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడా వాడు? మిస్టర్, ఎవరు నువ్వు? ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? రమ్మంటావా భామ, కొంప మునిగిపోతాదేమో రామ. గుప్పుమంటుందమ్మా పైట, ఇంకా ఎప్పుడెప్పుడంటుందమ్మా ఆట. ఇట్ట మాట మాటకొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మ బాబో అనిపిస్తానే.
ఎందుకమ్మా నా మీద ఈ ఆశ ఎందుకమ్మా నీ రాజకీరి నచ్చింది నాకు ఈ పోజు కొట్టకండా గోరింది నీకు ఒళ్ళోకి వస్తే ఈ పెట్టు చెయ్యకండా ఇట్ల బొంగమూతి పెట్టుకుంటూ రంగు పొంగు చూపావంటే రంగరించి పంపిస్తాలే కొండ మళ్ళీ వెతుకుంది మావా కొంగులోకి రమ్మంటావా భామ మొలక పగడాల పల్లక చిరతమ్మ ఎందుకమ్మ నీ గోల తెలియంది కాదులేమ్మా ఇట్లా కళ్ళతోటి సైగ చేసి గొళ్ళ మేస్తానన్నావంటే రాత్రిరంతా గొల్లు మనిపిస్తా కొమ్ములోకి రమ్మంటావా భామ గుప్పుమంటుందమ్మా పైట ఇంకా ఎప్పుడెప్పుడంటుందమ్మా ఆట టమాట కొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మ బాబో అనిపిస్తానే నేను మీ అక్కను చెప్పాను ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య నువ్వు రాఘవే కూతురు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడి కాదు నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి నుంచి ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటు మీదకి విసిరేశాడు నేను నమ్మను